ప్రైజ్ లోడండి. ఈరోజు దేవుని వాగ్దానము 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఆయన చేసిన వాగ్దానము ఏదైతే ఆయన చేసిన వాగ్దానమును మన పక్షముగా, నీ పక్షముగా, నా పక్షముగా స్థిరపరచదనని వాగ్దానం ఇస్తున్నారు. మనము వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసినట్లయితే మనకి ఎప్పుడైతే మనం వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేస్తామో అప్పుడు మన పక్షముగా యేసుక్రీస్తు వారు స్థిరపరచెదను. మనం ఏ వాగ్దానం అయితే తీసుకుంటా ఆ వాగ్దానము నెరవేరబడినది. అందువలన మనం ఎక్కువగా వాగ్దానాల ప్రకారమే ప్రార్థన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ వాగ్దానాన్ని ఎవరైతే చదువుతారో ఆ కుటుంబాల్లో యేసుక్రీస్తు వారు ఆ కుటుంబాన్ని స్థిరపరచునుగాక. ఆమేన్.